నమస్తే, నేను జర్నలిస్ట్ ప్రసాద్. నిరుద్యోగం వెంటాడుతోంది. లక్షల జీతాల పేరుతో మరోవైపు మోసగాళ్లు బరితెగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం అనగానే లక్షల్లో జీతాలు వస్తాయని నమ్మి లక్షలు చెల్లించి మరీ విదేశాలకు వెళ్తున్న వారి బతుకులు ఎలా ఉన్నాయంటే అత్యంత దైన్యంగా మారిపోతున్నాయి. ఎవరైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో వారిని పంపించిన తర్వాత అక్కడ మోసపోయామని తెలిసిన తర్వాత నిరుద్యోగులు పడే బాధ వర్ణనాతీతంగా కనిపిస్తుంది. విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు సంబంధించిన చాలామంది నిరుద్యోగులు అటు దుబాయ్ కానీ, లేదంటే అటు కొలంబియా కానీ, లేదంటే యూరోప్ దేశాలకు భారీ వేతనాలతో ఉద్యోగాలు వస్తాయని నమ్మి గాజువాకలోని ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్లను నమ్ముకొని లక్షలాది రూపాయలు చెల్లించిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మోసపోయామని తెలుసుకొని పూర్తిగా వారంతా కూడా రోడ్డున పడిన పరిస్థితి వారి మాటల్లో తెలుసుకున్నప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. అలాంటి ఒక యువకుడు మరికొంతమందితో కలిసి ఇలా మోసపోయిన సందర్భం అనేది తాజాగా వెలుగు చూసింది. అక్కడి నుంచి ఆయన వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతను పడే బాధ ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు రాము. మేమైతే యూరోప్ వచ్చాము. యూరోప్ వచ్చాం కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీని నమ్ముకొని వచ్చాము దూరం. అక్కడ దగ్గర మా దగ్గర వాళ్ళు 5 lakhs తీసుకున్నారు. 5 లక్షలు అయితే మేము కట్టించి వచ్చామండి దూరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటున్నారంటే పని అది లేదు, మాకు సంబంధం లేదు, మేము పంపించిన అంతవరకే మీకు అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు, అక్కడ అన్నీ ఇస్తారు, నెలకు మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన చాలా 2 years కాంట్రాక్ట్ అది అన్నారు. కానీ మేము వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ అంతా రేట్లు కూడా చాలా ఎక్కువ. చూడండి, ఇక్కడ రోడ్డు మీద వదిలేశారు మమ్మల్ని. ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్డు మీద వదిలేశారు. 3-4 రోజులు అవుతుంది. ఇప్పటివరకు డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర, అలాగే తిన్నాము డబ్బులతో. ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా 20 రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నామండి. బ్రెడ్ అది 3 రూపాయలు. ఇక వాటర్ బాటిల్ మేము తెచ్చిందే ఉంది. వాటర్ ఎక్కడొక్కడ పెట్టుకోవడం, బ్రెడ్ 2 ముక్కలు తినడం, మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్దని చెప్పేసి ఇలా చేస్తున్నామండి. మమ్మల్ని పంపించిన వారు ఎవరు అంటే మన వైజాగ్లోని ఆటోనగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ, మోహన్, అఖిల్ అండి వాళ్ళ పేర్లు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. తర్వాత రాంబాబు అండి, సాయి ప్లేస్మెంట్స్. రాంబాబు కొత్తగా ఇన్స్టిట్యూట్ కట్టాడు ఆటోనగర్లో మా అందరిగా డబ్బులు తీసుకొని. ఆ తర్వాత వినోద్ అండి, వినోద్ ఆయన కేరళ, ఆయన ఒకడండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్నమాట. మీ ఫ్యామిలీకి అటాక్లు చేస్తాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు. అందుకని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామంటే డబ్బులు కూడా లేవండి మాకు. అక్కడ తిన్నా కూడా డబ్బులు లేవు. చాలా చలి. ఇక్కడ -5 -6 ఉందండి. ఏదైనా రైల్వే స్టేషన్లోకి వెళ్ళడం, ఏదైనా బస్ స్టాప్లోకి వెళ్ళి పడుకోవడం నైట్ టైం అలా చేస్తున్నాము. ఇంక వాటర్ బ్రెడ్ అండి మాకు. అది అయిపోతే రోడ్డు మీద పడిపోతాం. ఇంకా ఉన్నాయి కూడా కొంచెం షేర్ చేయండి సార్. ఇది వాళ్ళ వరకు వెళ్ళేంత వరకు కొంచెం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఇది ఉంటాయండి. ఇది విన్నారు కదా. ఒకవైపు మోసాలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ అలాంటి మోసగాళ్ల బారిన పడుతున్న నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. మోసపోవడం, అక్కడ బాధపడడం, తిరిగి ఎలాగోలా ఇండియాకు చేరడం అనేది కనిపిస్తూ వస్తుంది. మొన్నటికి మొన్న దుబాయ్లో 15 మందికి పైగా యువకులు ఇలాగే మోసపోయి తిరిగి కష్టపడుతూ నానా కష్టాలు పడి భారత రాయబారి కార్యాలయం ద్వారా వెనక్కి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు తాజాగా వీరంతా కూడా పోలాండ్ వెళ్ళినట్లుగా చెప్తున్నారు. రకరకాల యూరోప్ దేశాల్లో ఉద్యోగాలు అంటేనే సహజంగానే డాలర్లు వస్తాయి, డాలర్లతో జీవితం భలేగా ఉంటుంది అంటూ నమ్మి లక్షలు చెల్లించి మరీ వెళుతున్న వారికి చాలా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మనం వారి మాటలు విన్నప్పుడు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే పోలీసులు స్పందించాలని కోరుతున్నారు. పోలీసులకు చెప్తే ఏదైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో వాళ్ళ తాలూకు యజమానులు బెదిరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి నిరుద్యోగులారా తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి ఇన్స్టిట్యూట్ల వైపు కన్నెత్తి కూడా చూడకండి. విదేశాల్లో ఉద్యోగాలంటే 100కు 10 రెట్లు పరిశీలించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోండి.